హిట్ మెషిన్ తనను ఎందుకు పక్కన పెట్టినట్టు? బాక్స్ ఆఫీస్ వద్ద వరుసగా మ్యాజిక్లు చేస్తూ సింపుల్ స్టోరీ లైనప్ లతో కోట్లు కొల్లగొడుతూ హిట్ మిషన్ అనిపించుకున్నాడు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ ఇలా జక్కన్న సెట్ చేసిన మార్క్ ని టచ్ చేయాలని ఆపసోపాలు పడుతూ బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతుంటే ఫ్యామిలీ డ్రామాలను నమ్ముకుంటూ వరుస బ్లాక్ బస్టర్లని సొంతం చేసుకుంటున్నారు హిట్ మిషన్ అనిల్ రావిపూడి. పటాస్ లో మదర్స్ ఎపిసోడ్ తో వావ్ అనిపించిన సెంటిమెంట్ ను బాగానే వర్కౌట్ చేసిన అనిల్ ఆ తర్వాత సినిమాలకు అదే ఫ్యామిలీ సెంటిమెంట్ ను ఫాలో అవుతూ వరుస విజయాల్ని తన ఖాతాలో వేసుకుంటున్నాడు. బాక్స్ ఆఫీస్ వద్ద వరుసగా మ్యాజిక్లు చేస్తూ సింపుల్ స్టోరీ లైనప్ లతో కోట్లు కొల్లగొడుతూ హిట్ మిషన్ అనిపించుకుంటున్నారు. సింపుల్ ఫ్యామిలీ ఐడియాతో F2 ని బ్లాక్ బస్టర్ చేసిన అనిల్ రావిపూడి ఆ తర్వాత కూడా అదే ఫార్ములాని వాడుకుంటూ F3 వెంకీ మామతో సంక్రాంతికి వస్తున్న మెగాస్టార్ చిరంజీవితో మన శంకర వరప్రసాద్ గారు వంటి బ్లాక్ బస్టర్లు అందించి అందరినీ అవాక్కయ్యేలా చేశారు. ఇప్పుడు ఇదే ఫార్ములాని ఫాలో అవుతూ వెంకటేష్, కళ్యాణ్ రామ్లతో రోమ్ కామ్ ని తెరపైకి తీసుకొస్తున్నారు. కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిల్ మార్క్ పక్కా ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ అప్పుడే మొదలు పెట్టిన అనిల్ వచ్చే ఏడాది సంక్రాంతికి దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివారులోని మోకిలా గ్రామంలో జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన ఒకరిని అనిల్ పక్కన పెట్టినట్టుగా తెలిసిందే. కానీ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ సిసిరోలియో అనిల్ చేసిన బ్లాక్ బస్టర్స్ సంక్రాంతికి వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాలకు బ్యాక్ టు బ్యాక్ భీమ్ సిసిరోలియో వర్క్ చేశారు. సంక్రాంతికి వస్తున్న స్టోరీ లేకపోయినా సక్సెస్ అయిందంటే దానికి ప్రధాన కారణం ఒకటి చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లిరాజు, రెండు భీమ్ సిసిరోలియో అందించిన సాంగ్, మూడు బ్యాక్గ్రౌండ్ స్కోర్. అలాంటి హిట్ మ్యూజిక్ డైరెక్టర్ ని అనిల్ రావిపూడి కొత్త సినిమా కోసం పక్కన పెట్టాడట. ముందు సినిమా ప్రారంభించేంత వరకు భీమ్ సిసిరోలియోనే మ్యూజిక్ డైరెక్టర్ అని తనతో చెబుతూ వచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి హఠాత్తుగా ఆ ప్లేస్ లోకి జీవి ప్రకాష్ ని రంగంలోకి దింపాడని ఇన్సైడ్ టాక్. దీంతో ముందు నుంచి వెంకీ, కళ్యాణ్ రామ్ల సినిమాకు తానే మ్యూజిక్ డైరెక్టర్ ని అని ఫీల్ అవుతూ వచ్చిన భీమ్ సిసిరోలియో ఒక్కసారిగా అనిల్ నిర్ణయంతో షాక్ గురయ్యాడని ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తుంది.